సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ క్రిప్టో ట్రేడింగ్ ఫర్ 30 డేస్. సో ఈ రోజు మన డే 1 గైస్ 1 lakh క్యాపిటల్ తో ఓకేనా. సో మనము ఇండియన్ ఆప్షన్ సెల్లింగ్ కూడా చేస్తున్నాం. సో దాంతో పాటు ఇప్పుడు క్రిప్టో కూడా నేను షేర్ చేయబోతున్నా. ఎవ్రీడే మనం ఇది కూడా మీకు ఆప్షన్ సెల్లింగ్ తో పాటు ఇది కూడా ఎవ్రీడే మీకు ఒక్కొక్క వీడియో అనేది వస్తుంటది. సో ఇది కూడా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది అంటున్నారు బ్రో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే 2 lakh ప్లస్ క్యాపిటల్ కావాలి మనకు. బట్ అంతా కొంతమంది పెట్టలేరు కాబట్టి సో మీకోసం క్రిప్టో అనేది చాలా బెస్ట్ ఉంటది. ఎందుకంటే గైస్ ఇక్కడ మనకు క్రిప్టోలో ఎలాంటి టైం డికే అనేది ఉండదు, మీకు తెలిసిందే. అండ్ 24 అవర్స్ మార్కెట్ నడుస్తూనే ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చాలా అంటే చాలా తక్కువ క్యాపిటల్ యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే దీంట్లో లెవరేజ్ కూడా దొరుకుతుంది అన్నట్టు, చాలా తక్కువ యూజ్ అవుతుంది. అండ్ మనం ఇండియన్ ఆప్షన్స్ తో ఎంతైతే రిటర్న్స్ చేయొచ్చో దానికన్నా ఎక్కువ ఇక్కడ మనం చేసుకోవచ్చు, సరేనా. సో మనం ఈ ఛాలెంజ్ కూడా తీసుకుందాం ఈ రోజు డే 1. సో మనం ఎట్ ది ఎండ్ మంత్ తర్వాత మనకి అర్థమవుతుంది మనకు దేంట్లో ఎలాంటి రిటర్న్స్ వచ్చినాయి. దీంట్లో 1 lakh తో చేస్తున్నాం అన్నట్టు. మన ఆప్షన్ సెల్లింగ్ లో ఏంటంటే మీకు తెలిసిందే 2 lakh ప్లస్ క్యాపిటల్ అనేది ఉంది. అంటే 2 lakh రూపీస్ పర్ ట్రేడ్ కి మనకి క్యాపిటల్ అయితే యూజ్ అవుతుంది దాంట్లో. బట్ దీంట్లో మనకు 1 ట్రేడ్ కి మనకు అంతేం యూజ్ కాదు, జస్ట్ 10,000 15,000 ఏమో యూజ్ అవుతుంది. బట్ మనము బ్యాకప్ లాగా ఒక ప్రాపర్ గా ఉండాలి కాబట్టి 1 lakh అయితే క్యాపిటల్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు, సరేనా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో నేను ప్రతి ఒక్కటి చూపిస్తా, ఎట్లా ఎనాలిసిస్ చేస్తున్నా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఎంత టార్గెట్ ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా ప్రతి ఒక్కటి చూడనికైతే కనిపిస్తుంది, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు సోల్ USDT లో 100 లాట్స్ తో ఒక బై సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసిన గైస్ చూసుకోవచ్చు. మన ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో సింపుల్ ఇక్కడైతే నేను $20 స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుంటున్నా, ఓకేనా. $20 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకు ట్రేడింగ్ ఫీ కూడా తగులుతుంది కదా గైస్. మనకు 1 డే లో ఎంత గైస్ జస్ట్ 2,000 రూపీస్ రిస్క్ ఉండాలి, 4,000 టార్గెట్ ఉండాలి. సో 4,000 టార్గెట్ అంటే $47. బట్ $50 ఎందుకు పెట్టుకున్నా అంటే గైస్ మనకు ట్రేడింగ్ ఫీ కూడా తగులుతుంది కదా. సో అందులో అది కవర్ అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే $20 హిట్ అవుతుంది. సో ఇంకా మిగతాది $2 to $3 అట్లా మనకు ట్రేడింగ్ ఫీ కూడా దాంట్లో కవర్ అయిపోతుంది. బరాబర్ మనకి ఎగ్జాక్ట్లీ 2,000 రూపీస్ రిస్క్, 4,000 రూపీస్ టార్గెట్ అనేది మేనేజ్ అయిపోతుంది అన్నట్టు, సరేనా. సో సోల్ USDT లో అయితే తీసుకున్నా, ఓకే. సో చాలా వాలటైల్ గా అయితే ఉంది చూడండి మార్కెట్ ఇప్పుడు. సో యాక్చువల్లీ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ దట్ నేను మీకు ట్రేడ్ చూపిస్తా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఎందుకు హిట్ అయింది మనం దాంతో ఒక లెసన్ అనేది నేర్చుకోవచ్చు. టార్గెట్ హిట్ అయితే చాలా మంచిది. సో డే 1 మనకు గ్రీన్ లో అయితే క్లోజ్ అవుతుంది, ఓకేనా. సో చూద్దాం. సో ఆఫ్టర్ దట్ మనము ఎనాలిసిస్ అనేవి చేద్దాం. ఎనాలిసిస్ అనేవి చూపిస్తా ఈ బై సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏందో, ఓకే. చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ మన ఫస్ట్ డే 1 టార్గెట్ అయితే హిట్ అయింది గైస్, ఓకేనా. చూసుకోవచ్చు. సో $50 మనము టార్గెట్ అనేది పెట్టేసుకుని ఉండే. సో సక్సెస్ఫుల్ గా అయితే హిట్ అయింది. స్టార్టింగ్ మనం ట్రేడ్ తీసుకోగానే దగ్గర ఫాలింగ్ సైడ్ అయితే వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అయితే అనుకున్నా నేను. బట్ మన ఎనాలిసిస్ అనేవి పర్ఫెక్ట్ గా అయితే ఉండే. సో ఇప్పుడు నేను మీకు ఎనాలిసిస్ చూపిస్తా. యాక్చువల్లీ బై సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. అండ్ మీకు మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేసినాం అది కూడా చూసుకుందాం, జాగ్రత్తగా చూడండి. సో మనకి ఎంత ప్రాఫిట్ అయింది అనేది చూపిస్తాం మీకు. దాని తర్వాత ఎనాలైసిస్ అనేవి చూసుకుందాం మనము. సో కొంచెం ఈ విధంగా నేను ఆర్డర్ హిస్టరీలోకి అయితే వచ్చేస్తా. ఇక్కడ ఆర్డర్ హిస్టరీలోకి వచ్చి కొంచెం రీఫ్రెష్ చేసుకుందాం. ఇక్కడైతే రీఫ్రెష్ చేసుకుంటే చూసుకోవచ్చు గైస్ ఇక్కడ ఎంత $51 అయితే ప్రాఫిట్ బుక్ అయింది. ఇది ఇంతకు ముందు తీసుకుని ఉండే, ఇది మన ఛాలెంజ్ లోకి అయితే రాదు, లైట్ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి మన ఛాలెంజ్ స్టార్ట్ అన్నట్టు, ఓకేనా. సో 13th ఏప్రిల్ ఈ రోజు $51 టార్గెట్ బుక్ అయింది. అండ్ ఇక్కడ మనకు ట్రేడింగ్ ఫీ చూస్తే గైస్ ఇక్కడ $3 ఏమో
ట్రేడింగ్ ఫీ అనేది తగిలింది గైస్. ఓకేనా, కొంచెము ట్రేడింగ్ ఫీ ఎక్కువ తగిలింది. ఎందుకంటే నేను ఈ ఆర్డర్ మనకు లిమిట్ లో ప్లేస్ అవ్వకుండా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లిమిట్ లో ప్లేస్ అవ్వకుండా డైరెక్ట్ ఇది ఫస్ట్ అయితే లిమిట్ లోనే అయింది. దాని తర్వాత డైరెక్ట్ మనము లిమిట్ టీపీ కూడా లిమిట్ లో పెట్టుకుంటే బెస్ట్ ఉంటది అన్నట్టు. మనకు బ్రోకరేజ్ కొంచెం తక్కువ తగులుతుంది. బట్ ఇక్కడ ఓకే పర్లే, $51 అంటే మనకు కావాల్సిన ఎంత గైస్, మనము మనకి 85 రూపీస్ కి $1 కాబట్టి మనకు దగ్గర దగ్గర $47 కి మనకు 4000 అయిపోతాయి. అందుకే నేను $50 పెట్టుకుంటా, ఎందుకంటే మనకు ట్రేడింగ్ ఫీ కూడా దాంట్లోనే కవర్ అవ్వాలని. ఓకేనా, $4 ఇంకా ఎక్స్ట్రా అంటే దీంట్లో ట్రేడింగ్ ఫీ అది కవర్ అయిపోయింది అన్నట్టు, మనకు నో ప్రాబ్లం ఇది. ఓకేనా, సో ఈ విధంగా మనమైతే పెట్టుకున్నాం. అందుకోసం నేను స్టాప్ లాస్ కూడా $20 పెట్టుకుంటా, ఎందుకంటే మనకు $23 $24 అది 2000 దగ్గరకు వస్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అది మన ట్రేడింగ్ ఫీలో కవర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మన టీపీ హిట్ చేసి కొంచెం ఫాలింగ్ అయిందా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది అది ఎట్లయినా. సో ఇప్పుడు నేను ఇక్కడ బై సైడ్ ఎగ్జాక్ట్లీ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే గైస్, చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తా. 15-minute టైం ఫ్రేమ్ లోకి అయితే వెళ్తా. 15-minute టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ లైన్స్ అయితే డ్రా చేసిన కదా, ఇవి మీరు చూసి ఇదేంది ఇట్లా డ్రా చేసిన అనుకోగల. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు బ్రో, మనకు ఎప్పుడైనా మార్కెట్ ఏంటంటే లిక్విడిటీ కోసం చూస్తుంది, స్టాప్ లాసెస్ కి అయితే చూస్తుంది. సో చూసుకోవచ్చు, మనకి ఇది ఒక స్టాప్ లాస్ ఉండే, ఇక్కడ ఆర్డర్ తీసుకున్న వాళ్ళే ఇది ఒక స్టాప్ లాస్ ఉండే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్టాప్ లాస్. ఇవి స్టాప్ లాసెస్ హండ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళిందా. ఎగ్జాక్ట్లీ నేను ఇగో ఇక్కడ కూడా నేను ఒక ట్రేడ్ తీసుకుని ఉండే, ఇక్కడ వరకు $53 అయిన ఉండే. ఇంతకు ముందు ట్రేడ్ అని చెప్పిన కదా మన ఛాలెంజ్ లోకి రాదని. ఇగో ఈ ట్రేడ్ లో కూడా నేను తీసుకుని ఉండే, ఈ ట్రేడ్ లో కూడా మంచిగా క్యాప్చర్ అయింది మనకు, బట్ అది రికార్డ్ చేయలేకపోయినా నేను. ఓకే ఎనీవేస్, ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ సింపుల్ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, మార్కెట్ ఏం చేసింది, ఇగో వీటి లిక్విడిటీస్ అనేవి తీసుకుంది. ఓకేనా, వీటన్నిటి లిక్విడిటీస్ అనేవి తీసుకుంటూ పైకి అయితే వెళ్ళింది. దెన్ ఫైనల్ గా ఇక్కడ చూసుకుంటే ఇది కూడా బ్రేక్అవుట్ అనేది చేసింది గైస్. ఇది ఏదైతే లిక్విడిటీ ఉండేనో ఇక్కడ, దీన్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. సో ఇంకా పైన ఇంకా ఏముంది అని నేను చూస్తే, పైన ఎందుకు వెళ్తుంది అని మార్కెట్ చూస్తే ఇక్కడ మీకు చూపిస్తా. ఇగో ఇక్కడ వీళ్ళ లిక్విడిటీస్ అనేవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయా, వీళ్ళ లిక్విడిటీస్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళ లిక్విడిటీస్ హండ్ చేయడానికి కోసమే పైకి అయితే వెళ్తుంది అన్నట్టు మార్కెట్. ఇక్కడ మధ్యలో చూసుకుంటే ఇలాంటి మనకు కొంచెం కూడా ఏం లేదన్నట్టు, ఆర్డర్ బ్లాక్ కానీ ఏం చూడనికైతే కనిపిస్తలేవు. ఓకేనా, సో డైరెక్ట్ గా ఇప్పుడు మార్కెట్ ఇక్కడికైతే వెళ్ళనికైతే ట్రై చేస్తుంది. సో ఇదే నేను చూసి సింపుల్ గా బై సైడ్ ఎంట్రీ తీసుకున్నా. బై సైడ్ కూడా ఎంట్రీ ఎట్లా తీసుకున్నా, మనము చిన్న టైం ఫ్రేమ్ లకు అయితే చిన్న టైం ఫ్రేమ్ లకు వచ్చి, ఎప్పుడైనా మార్కెట్ చక్కగా ఈ విధంగా అయితే పోదు కదా, మీకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ లిక్విడిటీ హంట్ అనేది చేసింది. సో ఇక్కడికి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఈ విధంగా పోతుందా, ఈ విధంగా పోదు మార్కెట్, మీకు తెలిసిందే. ఎప్పుడైనా సరే ఎట్లా పోతుంది మనకు, ఈ విధంగా పాత్ లైక్ ఏంటంటే ఇగో లైక్ దిస్, ఈ విధంగా పోతుంది అన్నట్టు. ఎందుకు ఈ విధంగా పోతుంది అంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ కి కావాల్సిందే స్టాప్ లాసెస్. ఓకేనా, స్టాప్ లాసెస్ హండ్ చేసుకుంటూ ఈ విధంగా పోతుంది. ఓకేనా, ఈ విధంగా కూడా పోవచ్చు, దాని ఇష్టం అన్నట్టు. ఇక దానికి ఎక్కడ స్టాప్ లాసెస్ ఎక్కువ కనిపిస్తే అటు సైడ్ పోతూనే ఉంటది హండ్ చేయడానికి. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే వెళ్తుంది అన్నట్టు. అందుకోసం ఇక్కడ కరెక్ట్ నేను కొంచెము పుల్ బ్యాక్ కోసం చూసిన. ఆఫ్టర్ దట్ చిన్నగా మనకు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తుంది అనగానే సింపుల్ గా ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా. దీని కింద మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఇక్కడైతే మనము టార్గెట్ అనేది పెట్టేసుకున్నాం. $50 టార్గెట్ ఇక్కడ వరకు అయితే వచ్చింది అన్నట్టు. ఓకేనా, సో ఇంకా పైనకి పెట్టుకుంటే ఇక్కడ వరకు $60 కూడా అవుతుండే. బట్ మనకు కావాల్సింది ఎంతోనే అంతే తీసుకోవాలి, ఎక్కువ ఆశించొద్దు. ఒక ప్రాపర్ డిసిప్లిన్ అయితే చేయాలి గైస్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనము ట్రేడ్ అనేది తీసుకున్నాం గైస్. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. ఓకేనా, సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఈ విధంగా మనము లిక్విడిటీస్ ఫైండ్ చేసినాం అనుకోండి, ఈజీగా మనము ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే బయాస్ ఎక్కడ ఉన్నాయని ఫైండ్ చేయాలి మనము. బయాస్ అంటేనే ఇవి మ్యాగ్నెటిక్ జోన్స్ అన్నట్టు. ఇవి ఎక్కడైతే లిక్విడిటీ ఉంటుందో అక్కడనే మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నేను ఈ టాపిక్ పైన మీకు ఒక ప్రాపర్ గా వీడియో తీసుకొస్తా, ఈ విధంగా మనం ఎట్లా బయాస్ ని ఫైండ్ చేయాలి ఏంది అనేది. సరేనా, సో తప్పకుండా ప్లీజ్ గైస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెము మనం ఏదైతే ఇప్పుడు జర్నీ, ఇప్పుడు ట్రేడింగ్ క్రిప్టో కూడా స్టార్ట్ చేసినాము 30 days ఛాలెంజ్. సో ఈ వీడియోస్ కూడా ప్లీజ్ కంప్లీట్ గా చూడండి. ఓకేనా, మధ్యలోకి స్కిప్ చేయకుండా అట్లా చూడొద్దు, ఎందుకంటే కొంచెం యూట్యూబ్ మన వీడియోస్ ని పుష్ చేస్తలేదు, కొంచెం ఆల్గోరిథం అది చేంజ్ అయింది అన్నట్టు. ఓకేనా, సో అప్పట్లాగా వ్యూస్ కూడా వస్తలేదు అంతో ఇంతో. పర్లే చూడండి, కొంచెము వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అయితే మీరు చూస్తే, మంచి మంచి కామెంట్స్ చేస్తే. సరేనా గైస్, సో ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.